అందరు చెప్పుకున్నారా? మీ పక్కన వాళ్ళు చెప్పుకోండి, నాకు తర్వాత చెప్తుంది. మీ పక్కన వాళ్ళందరికీ అమ్మా ఈస్టర్ శుభాకాంక్షలు. నీకు తమ్ముడా, అన్నయ్య, నీకు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకోండి. మంచిది, చాలా సంతోషం. మంచి పాట పాడవు అవి, నాకు చాలా నచ్చింది మీ పాట, చాలా మంచి ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించుగాక. మా ప్రవీణ్ గారు భార్య, వారికి ఒక కొడుకున్నాడు. ఆడెప్పుడు కూడా మా చిన్నిగడి దగ్గరే ఉంటాడు, వీళ్ళ దగ్గర ఉంటాడు అసలు. సంతోషం. మా చిన్ని కూడా ఈ మధ్య ఒక కొడుకు పుట్టాడు. 3 నెలలు వచ్చేసిందని మా ఏస్తేర్ అన్నది నన్ను అడిగితేని చాలా సంతోషం. మా డేవిడ్ గారు మళ్ళా ఉదయించారు, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మా డేవిడ్ గారు మళ్ళా ప్రవేశించారు కుటుంబంలో. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు చూస్తుంటే మా డేవిడ్ గారు నాకు మైండ్లో మెదులుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆనందంగా సంతోషంగా 4 పక్కల తిరిగేసేవాడైనా, ఆ చివరినే కూర్చునేవాడైనా, ఆయన లేకపోవటం చెప్పాలంటే కొంచెం లోటు అనిపిస్తుంది. అయినప్పటికీ తన కుమారులు 3 దేవుడు ఆశీర్వదించి మరి ఆయన జాబు మా జీవనికి రావాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుడు సహాయం చేసేలాగా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయండి. ఇస్తే ఇంకా కొంచెం నీరసంగా ఉంటుంది భర్తను బట్టి. ఆ వీక్నెస్ దేవుడు తొలగించలేగా. ఆయనకు పర్వాలేదు, ఎక్కడ దేవుని మహిమ రాజ్యంలో సంతోషిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన పని విధానం గొప్పది. డిపార్ట్మెంట్ వారు చక్కటి పేరు ఆయనకి తెలియజేశారు. అందరూ చెప్పారు వరుసగా, ఆయన కోపము లేని వ్యక్తి, చాలా మంచివాడు మా డిపార్ట్మెంట్కి అని వారు చెప్పడం మరి మాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగింది. సరే, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవునికి స్తోత్రాలు చెబుతాం. ఏంటో ఈరోజు యేసయ్య సమాధిని జయించాడా, లేచాడా? సర్వ ప్రపంచం ప్రత్యేకమైన పండుగ చేసుకుంటున్నది ఈరోజు. ఇది చెప్పాలంటే క్రిస్మస్ కంటే గొప్పది. క్రిస్మస్ పండుగ అంటాం కానీ అందులో అంత విధానం ఉండదు. ఎందుకంటే ఆయన మరణమును జయించి జయశీరుడుగా లేచి పైకి వచ్చిన రోజు. దేవుని స్తోత్రం. మరణము ఆయన చూసి గడగడగడా వణికిందంట. భయపడటం కాదు, గడగడ వణికిపోయి, బాబో నా దగ్గరికి రావద్దు, నీకు నమస్కారం చేస్తాను, నా దగ్గర రావద్దు అని గడగడ వణికిందంట మరణం. చరిత్రలో కొంతమంది రాసిన మాట ఇది. దేవుని స్తోత్రం. ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు నాకు రోజు. ఏమండి, మీ దేవుడు మరణము జయించాడని చెప్తారు కదా, నిజదేవుడు అంటారు కదా, దానికి సాదృశ్యం ఒక్క ముక్కలో చెప్పడం ప్రసంగం చేయొద్దు అన్నాడంట. అని కొంచెం కంగారు మనిషి అన్నమాట. ఎక్కువ ప్రసంగం చెప్తే విని ఓపిక లేదు, ఒక్క మాటలో చెప్పు నాకు అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, నా దేవుడు మరణము యొక్క బంధకాలు తెంపి లేచిన దేవుడు, అది ఒక్కటి సూచన, నీకు వెళ్ళిపో అన్నాడంట. ఆ మాటకి సంతోషించా వెళ్ళటం మాత్రమే కాదు, యేసైన రక్షకుడికి అంగీకరించాడంట ఆ యవనస్తుడు. దేవుని స్తోత్రం. చరిత్రగా మీకు ఒక మాట చెప్పాను ఇంతకు ముందు. అదేంటంటే, సాతానుడు అనగా లూసిఫర్, వీడే కదా మెయిన్. వీడి వెనకాల చాలా అనుచరులు ఇంకా ఉన్నారు, సైనికులు ఉన్నారు వాడి పక్షాన్ని. ఈ సృష్టిని పడగొడదామని చూసినప్పుడు
వాడికి దొరికిన వ్యక్తి ఎవరంటే మనుష్యుడు మాత్రమే దొరికాడు. అందుకే వాడు ఆదామును పడగొట్టేసి పాపము చేయించి పండు తినిపించి, నన్ను మించిన వీరుడు లేడు, ఇంకా ఈ సృష్టికి తలరాడుగా ఉన్న ఆదాముని పడగొట్టేసి నాదే విజయమని జయపతావు ఎగరేశాడు. అప్పుడు ఆడు ఎవడో ఎవడో చెప్పండి, సాతానుడు జయపతావు ఎగరేశాడు. ఇక్కడ మనం చూస్తే యేసయ్య జయపతావు ఎగరేశాడు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఎందుకంటే ఆరంతల వాడుకున్న బలాన్ని లయము చేసే నిమిత్తం, హతమార్చే నిమిత్తం, వాడిని పాతాళంలో కప్పెట్టేసే నిమిత్తం 6ని మించిన సంఖ్య 7. ఏమంటే లెక్కరెట్టండి, మీరు 7 సంఖ్య పలుకుతున్నారా? పలకరు, నాకు తెలుసు. 1 2 3 4 5 6 6 1 8 ఏంటి 6 1 8 ఇది మన లెక్క. ఈ లెక్కెట్టవా నీ పని అపజయమే. అర్థమైందా? 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. చెప్పండి అందరూ, 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. నువ్వు కాయగూరల లెక్కెట్టినా, కొబ్బరికాయలు లెక్కెట్టినా, ఇంకేం లెక్కెడతారా? ఏంటంటే లెక్కెడతారు కదా, డబ్బులు లెక్కెడతారు కట్లో. ఆ కట్లో ఉన్న వాళ్ళు నువ్వేమి లెక్కెట్టినప్పటికీ 7 అనే సంఖ్య నువ్వు పలికి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ధ్యానం చేస్తాం. దగ్గర 4 మాటలు ధ్యానించాం. మొదటి మాట, 2వ మాట, 3వ మాట, 4వ మాట ఆఖరిని కొన్ని జ్ఞాపకం చేస్తాను. నేను ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలం 6వ మాట గురించి చెప్పాలని తలుస్తున్నాను. ఎందుకంటే ఆ మాట అవసరం ఈరోజు. ఏ మాట అవసరం? ఆయన పలికిన 6వ మాట అవసరం. ఆయన సమాధిని జయించాడు, మరియమ్మ కనబడ్డాడు, పేతురు గారు కనబడ్డాడు. ఈ మాట మామూలే. ప్రతి వారము, ప్రతి సంవత్సరము ధ్యానిస్తున్నాం ఈ మాటలో. కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే 6వ మాటలో ఉన్న విజయం ఏంటి? ఈ మాట ఎక్కడుంది? బైబిల్. దీని గురించి కొన్ని మాటలు మీకు నేను వివరించాలని తలస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త, అందరూ తీయండి. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 19వ అధ్యాయం. తీయండి, కొద్దిసేపు భోజనాలు అయిపోతే నా వాక్యం ముగించేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనకి కనబడే మాట ఏంటి? సమాప్తమైనది. ఎన్నో మాట ఇది? 6వ మాట. 6, 7 ఈ 2 మాటల్లో ఆయన విజయము కనబడుతుంది. ఆయన ఎగరేస్తున్న జయ పతాకం కనబడుతుంది. ఒకసారి ఈ పాట పాడదాం. ఎగురుతున్నది విజయ పతాకం, మా జీవిత విజయ. అందరు పాడాలి. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. లోక దుఃఖ వ్యసనములను తీర్చివేయును, లోక దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవన చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవన చేయుటకు. రక్తమే రక్తమే రక్తమే
యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఎగురుతున్నది విజయ పతాకం, యేసు రక్తం. పండి వణకి పోవును శాంతం, వణకి పోవును నాయనమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది, జయముందెడి నామము నమ్మినప్పుడే, జయముందెడి నామము. రక్తమే రక్తమే రక్త, యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు. ఆమె చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. నీకు నాకు ఏది జయం? రక్తమే జయం. ఎవరి రక్తం? ఇంకో వేరే వేరే రక్తం కాదు, యేసయ్య రక్తము మాత్రమే నీకు నాకు విజయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాప్తం అంటున్నాడు ఇక్కడ ఆయన. ఎవరికి సమాప్తం? తెలియని వాళ్ళు అనుకుంటారు ఇప్పటికే 6 మాటలు మాట్లాడాడు ఆయన, నీరసం వచ్చేసి ఉంటుంది ఆయనకి, ప్రాణం పోతుందని సమాప్తం అని ఉంటాడు అనుకున్నారు చాలా మంది. కాదు కాదు, ఆయన ప్రాణము గురించి ఎక్కడ ఎట్టి పరిస్థితిలో భయపడలేదు. కారణం ఆయన ప్రాణం ఆయన చేతిలోనే ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెప్దాం. చనిపోటాక నాకు అధికారం ఉన్నది, ఇవ్వటాక నాకు అధికారం ఉంది, తీసుకునే అధికారం కూడా నాకు ఉంది. నీకుందా? లేదు, మనకెవరికి లేదు. ఈ గాలి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు, వెళ్ళిపోద్దో తెలియదు. ఎందుకంటే నీకు అధికారం లేదు దాని మీద. దాని మీద ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఏంటి ఆయన సమాప్తం చెప్పుతా? 10 విషయాలు చెప్తాను, 1 2 కాదు. ఈ 10 విషయాలు మీరు జాగ్రత్తగా బైబిల్లో నోట్ చేసుకోవాలని మీ అందరికి నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. చేతులు దేవునికి స్తోత్రం చెందాం. హల్లెలూయా. పాపమును జయించి పాపము లేనివాడుగా నిరూపించుకున్న దేవుడు యేసయ్య. మళ్ళా చెప్పండి. దేని మీద జయం పొందాడు ఆయన? పాపం మీద విజయము పొంది పాపము లేనివాడుగా నిరూపించుకున్న దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. లక్షలాది ప్రజలు ఉన్నప్పుడు, వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, మీలో పాపము లేనివాడెవడో మొట్టమొదటి రాయి వేయండి ఆ స్త్రీ మీద. పాపాలు కలిగి కొట్టడానికి ప్రయత్నం చేశారా? తొక్క చీల్చేస్తాను జాగ్రత్త అన్నట్టు మాట్లాడాడు ప్రభు అక్కడ. దేవుని స్తోత్రం. లక్షలాది మంది ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పే పని లేదు. ఇంకా నేను అనుకున్నాను నేను పాపం చేశాను అన్న రాడ్ పడేశాను, వెళ్ళిపోయాను. ఈ అమ్మాయి ఉంది, నేను తప్పు చేశాను అనుకున్నా, రాడ్ పడేసింది, వెళ్ళిపోయింది. ఈ రకంగా లక్షలాది ప్రజలు వెళ్ళిపోయారు మొత్తం. అప్పుడు యేసయ్య అంటాడు, నాలో తప్పున్నట్టు చూపించేవాడు ఎవడైనా ఉంటే అడుగు ముందుకేయండి. చూపించలేకపోతే నీ అడుగు ఎడక్కేసుకో, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఛాలెంజ్ చేసి మాట్లాడాడు ఆయన. దేవునికి స్తోత్రం. దీనికి ఒక వాక్యంలో మాట ఉన్నది. 1 యోహాను పత్రిక తిండి. ఈ మాటలని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని అందరూ. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం
యాకాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. పెనతండ్రులండి వచనం. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడంటే ఆయన? ఎందుకు వచ్చాడు ఆయన? భూలోకానికి ఎందుకు వచ్చాడు ఆయన? పాపములు తీసివేసే నిమిత్తం. ఎవరి పాపాలు? పాపములో అంధకారములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి పాపాలు తీసేయడానికై ఈ లోకానికి వచ్చాడు. ప్రతి దేశాన్ని కొనుక్కోవడం కాదు, ఈ భూమిని హ్యాండ్ఓవర్ చేసుకోవడం కాదు, ఆయన సొంతం చేసుకోవడానికి రాలేదు ఈ లోకానికి. యేసే అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోకమే నా రాజ్యం. ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్తాకే వచ్చాను అక్కడికి. దేవుని స్తోత్రం. సోదరి, ఏమనుకోండి, మధ్యాహ్న కాలం నువ్వు కొట్టుకునే బిల్డింగ్లు ఉంటాయనుకున్నావా? నువ్వు కొన్న భూములు ఉంటాయనుకున్నావా? నువ్వు చేసిన ఏర్పాట్లని నీకు దొక్కుతాయనుకున్నావా? తప్పనిసరిగా నీకు దూరం అయ్యే రోజు రాబోతూ ఉంది. దేవుని స్తోత్రం. లక్షల మీద, వేల మీద ఆశ వదులుకో, వాక్యం మీద ఆశ పెట్టుకో, దేవుని మీద మనసు పెట్టుకో. దేవుని రాజ్యం చేరాలని హృదయంలో మనసులో పెట్టుకో. అదే నీకు గ్యారంటీగా నిలబడేది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఆయన సంపూర్ణ పురుషుడుగా పాపపు ముళ్ళు విరిచి సమాప్తం చేశాడు. ఏం చేశాడు? పాపపు ముళ్ళు విరిచి ఆ పాపాన్ని సమాప్తం చేశాడు. ఓ మాట చెప్తాను, ఉదాహరణ మీకు. ఈ పేన ఉంది, 5 మీద పెట్టు. దేని మీద? అదే కదా, చివరే స్పీడు లోడు కట్టే. ఒక్కసారి ఆగిపోతుంది. ఆగిపోద్దా? ఒక్క నిమిషం పడుతుంది ఆ ఫ్యాన్ ఆగడానికి. ఒకేసారి ఆగిపోతుంది. ఇక మీకు చెప్పే ఉదాహరణ ఏంటంటే, సాతానుకున్న తలకాయ చితికిపోయింది, కానీ తోక ఆడుతుంది. ఏమా ఏవాడుతుంది? తోక ఆడుతుంది, కానీ చూపడికి అది కదలదు. ఏది? ఆ తోక ఆగిపోతాయి. మనిషికి ఏం ప్రమాదం? తలకాయ చితికిపోతే ప్రమాదం. కాలు ఇరిగిపోయినా, చెయ్యి ఇరిగిపోయినా మనిషి బతుకుతాడు, పర్లేదు. అందుకే అసలైన దాన్ని చితకొట్టాడు యేసయ్య. ఎక్కడ? కల్వరి సిలువలో దాని నెత్తి చితకొట్టాడు. సాతానికి పెద్ద బలం లేదు అనుకుంటున్నావా? నువ్వు భయపడిపోన్నావు అంతే. భయపడుకో, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు విజయం ఇస్తాడు. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. రెండవ మాట ఇప్పుడు ఏం చెప్పాలి మీకు? పాపం మీద విజయము పొంది ఆ పాపం మీద సంపూర్ణమైన విజయాన్ని నిరూపించి ఇక్కడ సంపూర్ణ పురుషుడిగా తీర్చాడు మానవుని దేవుడు. రెండవది, బలులకు ఆయన సమాప్తి చెప్పాడు. రెండోది, చాలా జాగ్రత్తగా నలిపారు. పిల్లలతో ఆడుకుంటే మాట అర్థమవుతుంది మీకు. రెండోది ఏంటి? బలులు సమాప్తం చేశాడు. అంటే కోణు కోయటం, కుక్కను కోయలే ఏమా, కుక్కను కోయరు కదా, కోణు కోయటం, మేకను కోయటం, గొర్రెను కోయటం, గోవును కోయటం. మీరంటే కోసుకోరా. పూర్వకాలంలో వేసారు బలి అలా. ఇప్పుడు ఏదైనా తీర్థం వచ్చిందనుకో ఏమేస్తారు ముందు? కోసేయటమే. ఎందుకంటే దానికి ఎలాగో నువ్వు తింటా కదా. దేనికంటే మనం తింటాకే వేద్దాం. ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీ అందరి కోసం ఒకేసారి బలయ్యాను నేను. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. కోడల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తము పాపము తీసివేయుట అసాధ్యం. సర్వ పాప పరికారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం.
ధర్మోత్థాన పుణ్యదాన బలియాగం అన్నారు శ్లోకాల్లో. అంటే సర్వ ప్రజలు చేసిన పాపాల కోసం ప్రజాపతి అంటే ఎవరు? దేవాది దేవుడు. ఎవరు? బలే పోతే గాని పాపం పోదు. మరి కోడిని ఎందుకు పోతావు నువ్వు? మేకనెందుకు పోతావు? గొర్రెనెందుకు పోతావు? నువ్వు తింటాగే. దానికి ఆత్మ లేదు, నీకే ఆత్మ ఉంది. దేనికి ఆత్మ లేదు? మేక ఆత్మ ఉందా? గొర్రెకి ఆత్మ ఉందా? గోవుకి ఆత్మ ఉందా? లేదు. ఆత్మ లేనిది బలేసేదని ఆత్మ కలిగి నీ పాపం పోద్దా? మానవుడికి అంచనా లేదు, ఆలోచన లేదు అసలు. దేవునికి స్తోత్రం. నీవు ఆత్మ కలిగిన వాడివి. ఆత్మ కలిగి నీ కోసం ఆత్మ లేని జీవి బలే చేస్తే నీ పాపం పోదా? దేవాది దేవుడే లోకానికి వచ్చి ఒకేసారి ఆయన బలవుతాడు. దేవుని స్తోత్రం. ఆదాము పుట్టినది మొదలుకొని యేసయ్య మరణించే వరకు. ఇంకో సంగతి చెప్తాను అక్కడ మీకు. పడుచోళ్ళకి పెళ్ళి అవ్వలేదు కదా, వీళ్ళకి పెళ్ళి అవుతుంది రేపు. కొడుకో కూతురో పుడతాడు రేపు. ఆ పుట్టబోతున్న వాళ్ళ కోసం కూడా బలి ఒకేసారి ఆయన. దేవుని స్తోత్రాలు చెప్తాం. పుట్టబోతున్న వారి కోసం, వారు చేయబోతున్న పాపం కోసం ఒకేసారి బలి అయ్యాడు ఆయన. అడగండి, ఏంటయ్య గారు 2025 సంవత్సరాలు అయింది కదా, మరి తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి కదా చాలా మందికి, వాళ్ళ పాపం ఎలా పోతాయని అడగండి నేను. వీటందరి కోసం ఒకేసారి ఆయన బలి అయ్యాడని సమాధానం చెప్పాను. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 10:12. 10:60 చదువు. పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి తన శత్రువులు తన పాదముల పీఠముగా చేయబడు వరకు ఎంతవరకంట? ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే ఆయన బలైన తరువాత బలి వేయవలసిన పని లేదు. అలా చూస్తారా? స్తోత్రం చెప్పండి. బలి వేయవలసిన పని లేదు. ఇంకా కారణం ఏంటి? ఆయన ఒకేసారి సర్వ ప్రపంచము పాపాల కోసం ఆయన బలయ్యాడు. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ దేనికి సమాప్తం? నీవు అర్పించే బలికి సమాప్తం చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. మూడవది, మరణపు ముళ్ళును విరిచి. మూడో మాట ఎవరిచాడు? మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని సమాప్తం చేశాడు. దేన్ని సమాప్తం చేశాడు? మరణాన్ని. ఒక మాట చెప్పనా? ఇంతవరకు దేశ అధినేతలైనా, అవతార పురుషులైనా, ప్రధాన అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, స్పీకర్ అయినా, గవర్నర్ అయినా, ఎవడికి మరణం మీద విజయం లేదు. అర్థమవుతుంది మీకు? ఎవడికి మరణం మీద విజయం లేదు. సాధు సుందర్ సింగ్ ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడంటే ఒక రోజు. ఏ దేశానికి? అక్కడ నెపోలియన్ గారి యొక్క సమాధి ఉంది. ఏముందో అని చూశాడంట. ఎముకలు ఉన్నాయండి ఆయన అక్కడ. అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన? అక్కడ ఉన్నాడు. ఒప్పుడుగా బొబ్బులు ఉన్నాడు బాబు అక్కడ. తరువాత మహమ్మద్ ప్రవక్త సమాధి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. ఎవరు? మహమ్మద్ ప్రవక్త.
పైన రత్నాలతో అలంకరించేశారండి సమాధిని పైన, కింద మాత్రం ఎముకలే, ఏమీ లేవు. ఇంకపోతే బుద్ధుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ ఆయన. ఎవరు సమాధి? బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్తే ఆయన శరీరం కూడా ఎముకలు ఎండిపోయి ఉన్నాయండి కింద. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఈ విధంగా చూస్తే చరిత్ర నాయకులందరూ కూడా మట్టిలో కలిసిపోయారంటే కోపం వస్తుంది కొంతమందికి. అమ్మా, రాజకీయవేత్తలు కోపం వస్తుంది, మట్టిలో కలిసిపోయారంటే. ఎక్కడ కలిసిపోయారు? మట్టిలో కాకపోతే మరి బంగారులో కలిసిపోయారా? వెండిలో కలిసిపోయారా? మట్టిలో కలిసిపోయారనే మాట టంకా బదలుగా చెప్తే నీ మాట. చేతులు దేవుని స్తోత్రాలు చెప్తా. యేసయ్య సమాధి తెరవబడ్డ సమాధి. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి ఒకసారి. ఆయన సమాధి తెరవబడిన సమాధి. పెద్ద రాడిట్టారంటమ్మ పైన. ఎవడో రోమి లేచిపోతానని చెప్పాడు. యేసు ఎలా లేతాడో చూద్దామని పెద్ద రాడెట్టి కాంక్రీట్ చేశారంట. 4-5 తాళం కప్పులు వేసారు. బ్యాంకులు ఉంటే కప్పలు, అలాంటి కప్పలు వేసారు తాళం. సైలెంట్గానే ఉంది అంతా. లీసీ టైం వచ్చింది. సమాధిలో ఒక రకమైన సౌండ్ వచ్చేస్తుంది, శబ్దం వచ్చేస్తుంది. కాపలా కాదన్న వాళ్ళు మొత్తెక్కి పడిపోయారు. ఏం కాపలా కాస్తారా అమ్మా? సూర్యుడు ఉదయం తిన్నాడు. చేటాట పెట్టు, చేట గంపట్టు పెట్టు, ఆగుతుందా? ఆపు చేయగలదువా? అది ఎండ 4 ప్రక్కల ప్రకాశిస్తాడు సూర్యుడు. ఆపు చేయడే కాబడతారు కాదు. దానికి ముందు దేవదూత వచ్చి దొర్లించేసింది రాడు. ఏ దేవదూత ఎందుకు దొర్లించింది? వీళ్ళు దొర్లించవచ్చు కదా. దొర్లించారా? వాళ్ళకి మరణశిక్ష. అర్థమైందా? దొర్లించడం చేతగా కాదు వాళ్ళకి, తెలుసు వాళ్ళకి. ఎవడ దొర్లించాడు చంపేస్తారు ముందు వాళ్ళు. ఎవళ్ళ రోమీలు అంచేత వాళ్ళు ముట్టుకోలేదు. ఇంకో మాట అడుగుతున్నారు మిమ్మల్ని, దేవదూత దొర్లించకపోతే రాడు పడదామా? అర్థమైందా? దేవదూత దొర్లించింది కదా, దొర్లించకపోయినా లెగుస్తున్న టైంలో పక్కకు పోతారు రాడు కూడానే. కూడా పాట పాడారు ఎందుకు కావాలి మా లిల్లియా? సమాధి వైపు చూడకరా సోదరా, సోదరా సోదరి. దేవుడికి స్తోత్రం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది మగ్దలేనే మరియా. యేసుబాబుని చూసింది కానీ నిజంగా యేసుబాబు అనుకోలేదు. బాబు తోటమాలివేమో, నా రక్షకుడిని ఎక్కడ తీసుకెళ్ళి చెప్పవా? ఏమన్నాడు ఏసే? మరియా, ఈ ప్రేమ కలిగిన మాలో ఏసయ్య పిల్లలు ఎవడు పిల్లరు. మరియా అన్నప్పుడు బోధకుడా అని కాళ్ళ మీద పడబోయింది. అమ్మా నన్ను ముట్టుకోకు, నేను మహిమ శరీరంతో ఉన్నాను. ఇప్పుడు ముట్టుకున్నావు అంటే నువ్వు ఆగవు, దూరంగా వెళ్ళిపో. ఎందుకు లేచాడు ఆయన? మానవ శరీరంతో ఉన్నప్పుడు లోకములో బలైపోయాడు, రక్తంగా వచ్చాడు, కొరడ దెబ్బలు తిన్నాడు. లేచేటప్పుడు మాత్రం మహిమ శరీరంతో ఆయన పైకి లేచి వచ్చాడు. దేవుని స్తోత్రం. దాన్నే పునరుత్థానం అంటారు. మళ్ళా చెప్తున్నాను, లాజరుని లేపాడు. ఎన్ని రోజులకి? 3 రోజులకి. యాయిరు కుమార్తెను బతికించాడు. బతికించాడా? చతురుడు ఇంకోడు. నాయనికి వెళ్ళిపోతున్న విధవరాలు కుమారుని బ్రతికించాడు. ఇది కాదు పునరుత్థానం అంటే. పునరుత్థానం కాదు. మళ్ళీ సావలేదాళ్ళ, మళ్ళీ చచ్చిపోయాడు. ఎవరు? లాజరు చచ్చిపోయాడు, నాయన విధవరాల కుమారుడు చచ్చిపోయాడు, ఇంకా యాయిరు కుమార్తె కూడా చచ్చిపోయింది. పునరుత్థానం అంటే ఏంటో చెప్పనా? జీవితంలో ఇంకా చచ్చిపోకుండా జీవిస్తూనే ఉండేది పునరుత్థానం అంటే. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. దయచేసి మీ మధ్య ఉన్న పిల్లలు లేపి బయటకు పంపించండి పోయినండి అంటే ఆడుకోవడం కదా. మీరే ఎలాగండి చిన్నపిల్లలు. నేను 1 పావు గంటల ముగించేస్తాను. చిన్నపిల్లలు అమ్మ కూడు కుమ్మెడతారంటే వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. చిన్నపిల్లలు మీరు లేపేయండి. 5 పిల్లలే
మీ మధ్యలో ఉన్న పిల్లలు లేపేయండి, కాళ్ళు అవుతుంది, కొంచెం గాలి పీల్చుకోవచ్చు, వాళ్ళు అన్నం తింటారు, వెళ్ళిపోండి. వెళ్ళి వాళ్ళు అటు చేయకుండా వెళ్ళిపోయి ఉండాలి, శుభ్రంగా సేఫ్టీగా తింటారు. వాళ్ళు మీరు సేఫ్టీగా కూర్చోండి. వాళ్ళకి దారి ఇచ్చేయండి, అమ్మ మధ్యని ఖాళీ చేయండి. చేతులెత్తి అందరం దేవునికి స్తోత్రాలు చెబుదాం. అన్ని చేతులు లెక్కలేదని నాకు తెలుసు, అన్ని చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మా చెప్తే ఒక అరగంట చెప్తాను, పావు గంటలో ముగించేస్తాను. 1 గంట కరెక్ట్గా నా వాక్యం అయిపోతాయి. మీరు కుమ్ము తిరిగి వెళ్ళిపోయి చేతులు ఏమో కూడుకుమ్మటి అవుతారేటమ్మా. కూడంటే ఒరిజినల్ మాట, రైస్ కాదు, భోజనం కాదు, కూడనే మాట మంచిది. చిన్నప్పుడు కూడేదంటారని ఇవ్వండి ఇంటికాడ. సరే, చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. ఏం చెప్పాను మీకు? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఏ ముళ్ళు? తేలి కుట్టే ముందు దానికి ముళ్ళు ఉంటుంది, జర్రి కుట్టే ముందు దానికి ముళ్ళు ఉంటుంది, పాము కరిసే ముందు దానికి కూడా ముళ్ళు ఉంటుంది. ఉంటుందా? అన్నిటికీ ఉంటుంది ముళ్ళు. ఆ ముళ్ళులోనే ఉంటుంది విషం. అంటే పాపం ముళ్ళు అనేది దానిలో ఏముంది? విషం. అమ్మా, ఏముంది? భయంకరమైన విషం. పాము కంట తలకాయలోనే ఉంటుందంట. అమ్మా వినండి, ఎక్కడ ఉంటుందంట? పాముకి తలకాయలు ఉంటుంది, తోకలో ఉండదు విషం. ఇందులో ఉంటుంది. మనిషికి చెప్పనా, నెత్తి నుంచి అలుకాల దాకా విషమే. ఎవరికి? అంత మంచివాళ్ళు మనం. ఏమ్మా, ఎంత మంచివాళ్ళు! నెత్తి నుంచి కాళ్ళు దాకా విషయాలు పంచిపెట్టుకుంటారు మనగోళ్ళు. మన చాలా అంటే మనకంటే ఏది బెస్ట్ చెప్పండి అమ్మా. పామే బెస్ట్ అంటే చాలా బెస్ట్. సరే, యేసయ్య ఏం చేశాడు? మరణపు ముళ్ళు విరిచాడు. అంటే మరణం మీద ఆయనకి ఏం పొందాడు? విజయం పొందాడు. ఏం పొందాడు? దానికి మరణం యొక్క బలానికి సమాప్తం చేశాడు. ఇంకా అది పెత్తనం చేయడానికి అధికారం లేదు. వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీయాలి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము. పాపమును కొన్న బలము ఏంటంట? పాపానికి ముళ్ళుందమ్మోయ్. దేనికి ముళ్ళుంది? పాపానికి ముళ్ళుంది. నువ్వు దొంగతనం వేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, చెప్పు, నరికేసినా, కైమా చేసినా, పచ్చడి చేసేసినా, ఏం చేసేసినా దాని వెనకాల ముళ్ళుంది. ఆ ముళ్ళు విరగాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపం నొందాలి నువ్వు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆవేశంతో నువ్వేదో చేస్తే అది నీ జీవితంలో నిన్ను చివరి వరకు నాశనం చేస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. 4వ మాట, రక్షణ ప్రణాళికకి ఆయన సమాప్తం చేశాడు. ఏ ప్రణాళిక? రక్షణ ప్రణాళిక అంటే ఏంటి? రక్తమా? రక్షణ పొందానని అన్న వాళ్ళందరూ చేయొద్దండి. పిల్లలరా పొందిన చేయొద్దంటే ఏమైంది? రక్షణ మిమ్మల్ని ఏం చేయనప్పుడు శిక్ష విధించిన మీకు ఏమని చెప్తాడు? ఏం పొందారు మీరు? రక్షణ. అసలు రక్షణ ఎందుకు? మిమ్మల్ని అడుగుతున్నా. రక్షణ పొందారు, రైట్? ఎందుకు పొందారు? యేసయ్య రక్తముతో కడగబడ్డారని అర్థం. ఈ రక్షణ ద్వారా నీ కలిగే మేలేంటి? వెళ్ళిపోదామనుకుంటున్నారు. కడ వరకు కాపాడుకోవాలి. పొందేదంటే పుస్తకాల దానంగా అది 12 సంవత్సరాలకి అతనికి పుస్తకాల చాలా రాజమండ్రిలో వెళ్ళారు. ఎప్పుడారండి మీరు? వెళ్ళారు. బుర్రలు ఊపుతున్నారు చాలా మంది. పుస్తకాలు తేవడం వల్ల రక్షణ లేదు. దేవుని స్తోత్రం.
రక్షణ అంటే ఏంటంటే పాపము నుండి విడుదల పొంది నూతన జీవితము కలిగి జీవించి నీ జీవితంలో మార్పు, మాటలో, చూపులో, తలంపులో, ఆలోచనలో, ప్రవర్తనలో, మాటల్లో, పలుకుల్లో, సంభాషణలో ప్రత్యేకత ఉంటేనే రక్షణ నీకు ఉన్నట్టు. రక్షణ పొందిన ఒకటే, మానేసిన ఒకటే, దాన్ని పాడు చేసుకుంటే నువ్వు. దేవుని స్తోత్రం. సులువుగా ములిగేస్తారు చాలా మంది. సంవత్సరం కూడా నిలబడదు రక్షణ. చూపులు మారవు, బుద్ధులు మారవు, పనులు మారవు, బూతులు పోవా, దెబ్బలాళ్ళు పోవా, కోపం పోదా, ఏర్సు పోదా, పగ పోదా, ద్వేషం పోదా. ఇంకెందుకు రక్షణ నీకు? రక్షణ ప్రణాళిక అంటే నీకు రాబోతున్న ఉగ్రత నరకమును తప్పించే నిమిత్తం తన ప్రాణము నీ కోసం ఆయన ఇచ్చాడు. తన ప్రాణము నీ కోసం ఇచ్చాడు. రక్తం కార్చాడు, ఆయన ప్రాణాన్ని నీ కోసం ఇచ్చాడు. బలైపోయాడు. ఆయన బలైన త్యాగాన్ని అర్థం చేసుకుని ఏం చేయాలి? మీరు కాపాడుకోవాలి. ఏం చేయాలమ్మా? ఆ రక్షణ కాపాడుకుంటే దానికి విలువ ఉంది. అన్ని కాపాడుకుంటాం మనం. చెప్పనా? నీ బంగారం కాపాడుకుంటావు, మెల్ల నెక్లెస్ కాపాడుకుంటావు, ఏమంటారండి లోలక్కలా, నాకు అది పేరు, ఇవన్నీ కాపాడుకుంటావు. కాపాడుకోబా. అయ్యి బాబో ఎంత భద్రత! రక్షణ కాపాడుకుంటున్నావా? కాపాడుకోవాలి. ఆరాధన అయిన తర్వాత 2 బైబిళ్ళు 3 బైబిళ్ళు దొరుకుతాయి. ఇక్కడ మాకు 2 బైబిళ్ళు 3 బైబిళ్ళు దొరుకుతాయి. ఎంత బాగా చదువుతున్నారా బాబు బైబిల్ అనిపిస్తుంది మాకు. వద్దంటే నెల ఉంది బైబిల్. ఇక్కడ ఇప్పుడు పోయినా తెల్లనుకుంటా బైబిల్. మరి అంటే తెల్లారాక మీరు బైబిల్ చదివితే కదా. బైబిల్ అట్టుకెళ్ళారో వెళ్తారో ఇంటికి అట్టుకెళ్తారో మీకు అర్థం ఉండదు. ఉపయోగం ఏమైనా ఉందా నీకు? దేవునికి స్తోత్రం. రక్షణ మర్చిపోకూడదు. చూడండి ఒక మాట, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అబ్బా ఏంటంట? అపవాది మొదటి నుండి చేస్తున్నాడు పాపం. పాపం చేసేవాడు ఎవరి సంబంధం అంట? అపవాది అంటే ఎవరు అనుకున్నావు? సైతాన్. అది నీకు అన్నయ్య, నీకు తమ్ముడు, నీకు పెద్ద అన్నయ్య, నీకు పెద్దక్క, నీకు పెద్దమ్మ, నీకు పెద్దనాయనంటే ఎవరంటే ఆడే. ఎవడా? నువ్వు పాపం చేసి సాతాను నీ దగ్గర కూర్చుంటాడు వచ్చేసి. ఇంకా తట్టరా ఇంకా తిట్ట. ఓ పోటోడు సవా 2 పోట్లోడా ఎవడా? ఈడు బాధ్యతని పట్టుకొచ్చి దేవుడు అంటాడు, నాయన తప్పు, కొట్టొద్దు, తిట్టొద్దు, చెప్పించుకో, తిట్టుకో, సౌనంగా సైలెంట్గా ఉండు, తప్పది అని దేవుడు బోధిస్తాడు. ఈ పక్కనే బోధిస్తాడు. ఈ బోధలో ఏ ప్రసంగం వింటాం మనం? ఆడిపోదే వింటాం. అంత తెలివిలోను కదా మరి మనం. దేవుని స్తోత్రం. 5వ మాట, శిలువలో సాతాను శిరస్సు చితగ్గొట్టాడు. ఎక్కడ అంటే సాతాను మీద సమాప్తం. సాతానుకున్న బలాన్ని సమాప్తం చేశాడు. ఏం చేశాడు? దాన్ని తలకాయ చితగ్గొట్టాడు. వాడికి అధికారం లేదు. ఎప్పుడు అధికారం ఉండదో? నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే అధికారం ఉండదు వాడికి. నువ్వు తిన్నగా వాడి దగ్గరికి వెళ్ళిపోతే, కోడి ఉందంటే అబ్బోయ్ కోడి పిల్లలు చేయించిన లేదా? కోళ్ళు ఉన్నవాడు నువ్వు 10 పిల్లలు చేయించినా 20 పిల్లలు చేయించినా టైం వస్తుంది. ఒక శత్రువు ఉంటాడు పైన, ఆడ గ్రద్ద, ఇంకొకటి ఉంది డేగా, బొంతకాకి సంగతి చూసారు మీరు? వాడు కిందకు వస్తున్నట్టు దాని ముద్ద తెలిసిపోద్ది. ఎవరికే? తల్లి పెడుతుంది, పిల్లలు వెళ్దా ఓ తిరిగేతాయి. అది ఏం చేసి చెప్పనా మీరు చూసారు లేదు కానీ, ఓ కన్ను కింద కడుతుంది, ఓ కన్ను పై కడుతుంది. ఎవరా?
కోడి కాదు, కోడే కాదు. ఏం చేద్దాం? ఓ కన్ను కింద కడుతుంది, కన్ను పై కడుతుంది. ఈ పిల్ల సూచనిచ్చేద్దే, అవి పిల్లలారా దుష్టుడు వస్తున్నాడు, ప్రమాదం, జాగ్రత్త. పిల్లలన్నీ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి భయం వేసి. ఓ కొంటుది ఉంటుంది ఒకటి, అది వెళ్దాం ఎదరికి వెళ్ళిపోయి మా అమ్మకి అంత భయమే, నాకేంటి భయమేంటి నాకు. అది అది అటు ఇటు చూతూ ఉంటుంది. ఒక సంగతి చెప్పనా, మనకే కంటి రెప్పలు రెండే, గద్దకు 4 రెప్పలంట. 4 పాపలు దానికి. దేనికి? ఈ పాపలో 2, ఈ పాపలో 2 అంటే గ్రద్దకే. అందుకే ఎంత ఎత్తులో ఉన్న కిందే ఉంది కనపడిపోతుంది. మరి కనపడుతుందా? అంటే చిన్ని గారా మనకు కనపడుతుందా? ఆ గేట్ అవతల ఏముందో కనపడుతుంది, మనకు ఆ తోటలో ఏముందో మనకు కనపడుతుందా? కనపడతాం. కానీ గ్రద్ద అలా కాదు. నువ్వు పిల్లల్ని ఎంచుకుంటావు, మేత ఉంటాయి, దానికి తెలుస్తుంది, రీనొచ్చి పట్టిపోతుంది. అది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పట్టిపోతుంది, అది పైకి వెళ్ళిపోతారు. కీ అంటది కోడి పిల్ల. అయ్యో అది చూసుకుంటావు నువ్వు. కోడి ఉండదు. ఏంటది? దుష్టుడు. సాతాను పని ఏంటి? తల్లిగా ఉన్న యేసయ్య కౌగుట్లోకి నువ్వు రాకపోతే ఆయన రెక్కల క్రిందకి వెళ్ళకుండా లోకంలో తిరుగుతుంటే అలాగే ఎత్తిపోతాడు. ఎవడా? ఎందుకంటే ఆ కోడి పిల్ల కంటే గొప్పోళ్ళు కాదు, మనం ఎత్తుకుపోతాడు. అలాగా ఎత్తుకుపోయాడా ఏం జరుగుతుంది? తెల్దా మీద గోడుతో పేగిలు లాగేస్తాడు, నిమిషాల ప్రకారం తినేద్దండి దాన్ని. ఇచ్చేసాను. మరణదూత కూడా అంతే. నువ్వు బయటకు వెళ్ళి ఇష్టానుసారంగా లోకంలో తిరిగి స్నేహాలు ఎక్కువైపోయి ఆడపిల్లలతో తిరిగి, మగపిల్లలతో తిరిగి, స్త్రీకాల్లో తిరిగి, బయట తిరుగుతూ ఉంటే ఎప్పుడు నిన్ను వాడు కబళించి లాగేస్తాడో తెలియదు నీకు. ఈ రోజున యువతరం పాడైపోతుందమ్మా. యవ్వన బిడ్డలు, ఆడపిల్లలు, మగపిల్లలు వాక్యం లేక, దైవ భయం లేక, దైవస్థలం నడవక వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. పెళ్ళైపోయినాడు కొంత చెప్పు, కొంతమందికి. ఎవరికి? పెళ్లి కానివాడు, పెళ్ళైన వాళ్ళకి కూడా ముందు చెప్పు. ఆ చేసుకున్న భర్త ఎంత మంచివాడైనా, ఎంత బుద్ధిమంతుడైనా, ఆ భర్త చెప్పినట్టు ఎంత ఒక పిల్ల ఉంటుంది. వీళ్ళకి స్నేహాలు ఆడే నాకు తగినోడు, ఆడే బాగున్నాడు. ఎప్పటికైనా ఈ నిద్రేసి ఆడ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఏమట్టుకుంది నిన్ను? దెయ్యమేనా? నిజమే, మీరే చెప్తారు దెయ్యమట్టుకుంది. నిజంగా దెయ్యాలు అట్టుకుంటే ఎంత మంచోడైనా భర్తతో కాపురం చేయదు, బయటికి పోతే ఏదో జరుగుతుంది. అమ్మా నా పని అయిపోయిందే అని ఫోన్ చేద్దాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తాయి? ఎక్కడికి వెళ్తాయి? భయంకరం. ఘోర కార్యాలు జరుగుతున్నాయి ఈ రోజున. ఎందుకు? నీ కంట్రోల్ లేక, నీకు భయభక్తులు లేక ఈ పరిస్థితులు జరుగుతున్నాయి. చేతులకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. సాతాను తలకాయన చెతగొట్టాడు. టైం అయిపోతుంది కాబట్టి ముందుకెళ్తాను. 6వ విషయం. ఎన్ని విషయాలు ఇప్పటికి మీరు రాసుకోండి, మానితే మానేయండి. నేను మాత్రం వెళ్ళిపోన్నాను ముందుకి, టైం లేదు. 6వ మాట ఏంటంటే ధర్మశాస్త్రానికి సమాప్తం చేశాడు ఆయన. దేనికి? ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేయడం ఏంటి? పంటికి పన్ను, కంటికి పన్ను, దెబ్బకే దెబ్బ. ధర్మశాస్త్రం ఎలాంటిది చెప్పనా? నీకు జ్వరం ఉందనుకో, థర్మామీటర్ నోట్లో పెట్టుకోవాలి. అది చెప్పేద్ది 90 ఉందో, 100 ఉందో, 110 ఉందో చెప్పేద్ది. కానీ మందట్టుకోది చెబుతుంది. ఏది ఇస్తుందా? మందు ఇవ్వతుంది. మందు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మో నీకు 110 జ్వరం ఉందమ్మా, టెస్టులు చేయించుకోవాలి. టెస్టుల్లో ఏమన్నా వస్తే ఈ మందులు వాడు, నీకు జ్వరం తగ్గుతుంది. అయితే అది తగ్గాలంటే ఏం కావాలి? ఇప్పుడు మందు కావాలి. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే నువ్వు దుర్మార్గుడివి, పాపివి, దోషివి, నీకు శిక్ష, మరణము, నరకము అని చెప్తుంది ధర్మశాస్త్రం.
కానీ ఆ పాపానికి విరుగుడు ఎవరి దగ్గర ఉందో చెప్పనా? రక్షకుడైన యేసయ్య రక్తంలో ఉంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తంతో కడగబడాలి, రక్షణ పొందాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన దేవుడని నమ్మాలి, ఆయన ఆరాధన చేయాలి, నీ పాపాలు విడిచిపెట్టాలి, నీ తప్పులు విడిచిపెట్టాలి. అప్పుడే నీ పాపం అనే ముళ్ళు విరిగిపోద్ది, నీ పాపానికి విడిగి తగులుతుంది. యేసయ్య కూడా ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి. మోషే గారు ధర్మశాస్త్రాన్ని రుజువు చేయలేదు, ఆయన నూతన ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి. అదేంటంటే కృప. చెప్పండి. ఆయన దయా కృపనే ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకి. ఎవరి కిందకి రావాలి ఇప్పుడు? దేవుని దయ కిందకి రావాలి, దేవుని కృప కిందకి రావాలి. అమ్మాయి వస్తుంది, వచ్చు నీకు వస్తుంది, మొహం కొడుకురా. ఏంటి ఎదర కూర్చునే వాళ్ళు చూస్తుంటే కనబడిపోతారు, వెనకాల ఉన్న వాళ్ళు కనబడరు. కానీ ముగించేస్తానమ్మా, కాంచో కంట్రోల్ చేయండి ఇద్దరినే. ఎందుకంటే మీకు వందనాలు చెప్పాలి నేను. ఎందుకంటే 40 రోజులు, 40 కాదు, ఈ వేళకి ఎన్నో రోజు ఇది, 47వ రోజు. 47 రోజుల నుంచి నలుగుతున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఇలాగ ఉన్నారంటే చాలా గ్రేట్. చాలా వందనాలు మీకు, దేవుని స్తోత్రం. రేపటి నుంచి సోమవారం నుంచి వరుసగా నిద్రపోదు. నాకు వందనాలు చెప్పకపోయినా పర్లేదనేమో, మీకు వందనాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అన్నది కూడా కరెక్ట్లే. ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవటం, సిద్ధపడతాం, ఆ వాక్యాన్ని రాసుకోవటం, మరి మీ కడుపులో వేయటం. ఎందుకంటే మీకు ఆహారం పెట్టాలి కదా. అందులో బట్టి నేను బాగా చదువని ఈ బైబిల్, దేవునికి స్తోత్రం. నేను సిద్ధపరిచిన ఆహారం ఇంకా ఉంది, అయిపోలేదు, ఇంకా ఉంది. మధ్య మధ్యన కొన్ని వర్తమానాలు ఇస్తాను మీకు, మధ్య మధ్యన సిలువ గురించి అప్పుడప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్నిగా ఆశీర్వదించు. రోమాపత్రిక 10:4 చదవండి సార్. రోమాపత్రిక 10వ అధ్యాయం చదవం. ఏంటమ్మా? క్రీస్తు ఏమై ఉన్నాడు? సమాప్తి అయి ఉన్నాడు. ఎన్నో వచనం ఇది? 10:4. విశ్వసించే ప్రతి వానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేనికి ధర్మశాస్త్ర సమాప్తి అయి ఉండడం అంటే ఏంటి? నువ్వు పళ్ళు ఉడకవలసిన పని, కాలర్ కొట్టినవలసిన పని, కొట్టవలసిన పని లేదు ఇంక నీకు. అదంతా ఆయనే భరించాడు, మరణపు ముళ్ళు విరిచాడు, ధర్మశాస్త్రంలో ఉన్న బలాన్ని లయపరిచాడు ఆయన. దేవుని స్తోత్రం. ఇంకో 4 విషయాలు ఉన్నాయి, పరిచయం చేస్తాను. 7వ మాట, 67వ మాట, ప్రవచనాలకి సమాప్తం చెప్పాడు. 7వ మాట ఏంటి అంటే ఏంటి? ప్రవచనాలకు సమాప్తం చెప్పడం అంటే ఏంటమ్మా? యేసయ్య రాబోతున్నాడు, మరణిస్తాడు, రక్తం కారిస్తాడు, భూలోకానికి వస్తాడు, ప్రాణం పెడతాడు, చనిపోతాడు, సమాధి చేయించి లేస్తాడు, 40 రోజులు సంచారం చేస్తాడు, ఆయన మళ్ళా అవరోహణం అవుతాడు. ఆరోహణ 2 రకాలు చెప్పలేదు కదా మీకు. ఆయన ఆరోహణ 2 రకాలు విన్నారా? ఈ మాట చాలా జాగ్రత్తగా. ఎన్ని రకాలు? ఆరోహణం అంటే ఏంటి? ఆరోహణం అంటే ఏంటి? ఓడిపోయారు ఇక్కడ. ఆరోహణం అంటే ఏంటి? కిందకి వెళ్ళిపోవటం. ఎఫెసీ పత్రిక తీయండి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఎఫెసీ పత్రిక చేయాలి. ఎఫెసీ పత్రిక తీయండి, అందరూ చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా తీయాలి. నన్ను తరివేత ఇప్పుడు వస్తారు. ఏమంటే అయ్యగారు ముగించండి అంటే 4:8 వచనం. అర్థమైందో ఇప్పుడు పిల్లలారా? చూసారా? మళ్ళా చదువు 9వ వచనం. ఆరోహణం ఆయనగా
ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగునని అర్థమిచ్చుచున్నది. చాలా మంది అనుకున్నారా సమాధులను నిద్రపోయేటరా యేసుబాబా ఏంటే ఈ 3 రోజులు నిద్రపోయి ఉంటాడు సమాధులు అయినా అనుకున్నారు మీరే. సమాధిలో లేడైనా సమాధి చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెర అనే స్థలానికి వెళ్ళిపోయాడు. చెప్పండి స్థలం పేరు చెర. ఎవరున్నారు అక్కడ? చెప్పండి. పాత నిబంధన భక్తులంతా ఉన్నారు అక్కడ. ఎలాగెళ్ళాడు? ఆయన పరిశుద్ధ రక్తం పట్టుకుని వెళ్ళాడు. ఎక్కడికి? చెర దగ్గరికి. నువ్వు నేను వెళ్ళాము అక్కడికి. వెళ్ళి ఆదాము నుంచి ఇంకెవరు? అబ్రహాం, ఇస్సాకు, యోసేపు, 12 గోత్రాలు, యెహోషువ, ఎలీషా, ఏలియా. బాబోయ్ చెప్పలేను, మీరు మాట్లాడరు. ఆదాము నుంచి మొదలుకొని ఈ నీతిమంతుల దగ్గరికి వెళ్ళి రక్తముతో ప్రాయశ్చిత్తం చేసి స్వార్థ ప్రకటించి, నా బిడ్డలారా మీ అందరి కోసం నేను కర్వసిలో రక్తం కాచాను, సమాధి చేయబడి మీ దగ్గర మొట్టమొదటిగా వచ్చాను. మీరు ఇక్కడ ఉండరు, స్థలం మార్చేస్తున్నాను, మిమ్మల్ని పరదేశుకి తీసుకెళ్తున్నానని. ఈ పరదేశు మొదటి అర, రాత్రి చెప్పాను మీకు. ఏది మొదటి అర? రెండో అర పాతాళం. మీరు ఈ మాట వినకపోతే మీకు తెలియదు. రెండో అర పాతాళం, మొదటి అర పరదేశు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడంట? పరదేశులో కూర్చోబెట్టాడు. చేతుడి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు సిలువ పక్కన దొంగ, రెండవ దొంగ ఎక్కడున్నాడు? ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. నీతిమంతులంతా అక్కడే ఉన్నారు. మరి పాపం చేసిన పాత నిబంధనల వాళ్ళు ఎక్కడ ఉంటారు? కాదు, వాళ్ళుండే స్థలం వేరు. ఆ స్థలం పేరే అగాధం. చెప్పండి, అగాధం. అగాధం అనే స్థలంలో ఉన్నారు వాళ్ళు. ఎప్పటికి? యేసయ్య శిలువ మరణం పొందాడు. ఎప్పటికి? వాళ్ళకి విడుదల లేదు. ఎవరికి? పాపం చేసిన వాళ్ళు విడుదల లేదు. చీకట్లో ఉండవలసిందే, బాధపడవలసిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మృతుల లోకంలో 4వ భాగం, దాన్ని చీకటి గల కటిక చీకటి గడ బిలం. చెప్పండి అందరూ, కటిక చీకటి గడ బిలం. ఇది 4వ భాగం. ఇది ఇక్కడ ఎవరుంటారు చెప్పనా? పాపం చేసి భూలోకానికి వచ్చేసారు కదా, ఆజ్ఞ ధిక్కరించి వాళ్ళందరూ ఆ పిలవలో బంధిస్తాడంటే దేవుడు. చీకట్లో ఉంటారు, ఇంకా బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు దాకా? 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నా సరే అక్కడే ఉంటారు. ఎవళ్ళు 1000 ఏళ్ళు పరిపాలన? ఏమన్నా 2 ముక్కలతో అయిపోతుంది అనుకో. పాతాళము పరదేశం అంటేనే చిన్న ప్రసంగం కాదు ఇది. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరలోకం ఎన్ని భాగాలు? 2. పరదేశం, పరలోకం. పాతాళం 4 భాగాలు. పాతాళం, చెర, అగాధం, చీకటి గల బిలం. అదృష్టం. పాపం చేయని వాళ్ళు అదృష్టం చాలా గొప్పదే. మళ్ళీ చెప్తున్నాం, మొదటిది ఏంటి? పాతాళం, చెర, అగాధం, కటిక చీకటి గల బిలం. అంటే అందరూ ఎవరికి వెళ్ళరు. అగాధానికి వెళ్ళి వాళ్ళు అగాధంలో ఉంటారు, పాతాళ్ళు ఉండేవారు పాతాళ్ళలో ఉంటారు. చెరలో లేరు. చెర ఖాళీ చేశాడు. చెర ఏమైంది? ఇప్పుడు పరదేశంగా మారిపోయింది. చీకటి బిలం మాత్రం ఉంది. ఇప్పుడు అదేమై మూయబడలేదు. ఏమి స్తోత్రం. బయట ఉన్న అంజులు చెప్తే తింటారా? చచ్చిపోయాక గాల్లో ధూళో మట్లో బూడిదో ఏదైపోయాడు. మా వాడు, మా తాత పోయాడు, మా బాబు వెళ్ళిపోయాడు, మా అమ్మ వెళ్ళిపోయింది. ఏమెక్కడుందో అది. మంత్రాలు చదివేతాడు ఊరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? అమ్మా
ఆ ఊదండ రాసేసిన భూదానము, గోదానము, వస్త్రదానం, ఈ దానాలు ఎన్ని చేసేసాడు. అక్కడ ఉంటాడు, ఏమి వెళ్దాం, అక్కడికి వెళ్తాడు. మంత్రాలకి సింతకాయలు రాలుతాయా? చింత చెట్టు దగ్గరికి వెళ్ళమ్మ, మంత్రం కింద పడతాయి, సింతకాయలు చూద్దాం. ఒక్క ఆయన పడుతుందా? పడదా. దేవుని స్తోత్రం. ఇది పోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఏంటమ్మా పాతాళంటే పేరుతో అనుకున్నవేంటి? అన్ని భాగాలు ఉన్నాయి అక్కడ. అరా దేవుని స్తోత్రం. పాతాళం కింద ఉంది అగాధం, అగాధం కింద ఉంది పాతాళం. అన్నిటికంటే కుందనేది పాతాళమే, దానికంటే కింద ఏమీ లేదు. ఇంకా దానిపైన అగాధము, చెర, పరదేశ్ ఇంకా పైన ఉంది. పరదేశ్ అయితే పైన ఏముంది? పరలోకం ఏముందమ్మా? పరలోకం ఎక్కడుంది? పరదేశ్ కంటే బాగా పైన ఉంది. అందుకే దాన్ని ఎవరు కూడా పట్టుకులేరు. సరే, ప్రసంగం కట్ అవుదాం. చేతులు దేవుని స్తోత్రాలు చెబుతాం. 7వది, ప్రవచనాలు సమాప్తి చేశాడు. మనకు తెలిసింది ఆ ప్రవచనాల్లో ఉన్న వ్రాయబడ్డ మాట యేసయ్యలో నెరవేరింది. ఎవరిలో? ఆయనే వచ్చాడు, ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం గార్చాడు. ప్రవచనాలు చెప్పాల్సిన పని ఇంకా లేదు. అప్పుడు ప్రవచనాలు ఎవరు చెప్పారు? ఇర్మియా, మేకా, యెషయా, లోక, హోషేయ, యోవేలు, మేకా, మర్చిపోయారు, జఫన్యా, జకర్యా. అబ్బాబ్బా, ఈ పేర్లు బుక్ అయిపోవాలి. మీకు చదువుకున్న వాళ్ళు కంటత పట్టేయాలి. ఉన్నట్టు చెప్తారు సార్, అప్పు చెప్పుకుంటారు మిమ్మల్ని. వర్షటి చెప్పిందని అందరు చేస్తారు. దేవుని స్తోత్రం. ముందు చెప్పేదని పేర్లు వచ్చేవారు అప్పు చెప్పాల మీరే చెప్తాను. అప్పుడే గారు బైబిల్ రాదు. మీకు చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు కూడా సాకుల వాళ్ళు పెరిగినట్టు వినేత నేర్చేసుకుంటారు. ఎవరు చదువురా వినేతారా? అది మళ్ళీ తిరగేయమంటే చెప్పేతారా అంటే వాళ్ళ బ్రెయిన్ మాకు గొప్పదన్నమాట. దేవుని స్తోత్రం చెప్దాం. 7 మాట అయిపోయింది కదా. 8వది, ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేర్చాడు. ప్రవచనాలు సమాప్తి చేశాడు. 7వది. 8వది, ప్రవచనాలు సంపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం. త్వరగా తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణముగా నెరవేర్చి చదవండి మళ్ళీ ఇంకొకళ్ళు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఎవరితో చెప్తాడు ఈ మాట? ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? తండ్రితో మాట్లాడుతూ అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఎలా నెరవేర్చాడంట? సంపూర్ణంగా. అంటే ఒక్క మాట కూడా ఆపు చేయకుండా, ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా అన్ని సంపూర్ణంగా నెరవేర్చానని తండ్రితో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నెరవేర్చడం ఆయన సంపూర్ణంగా అన్ని కూడా ఆయన ఒక్క మాట ఆపి చేయలేదు. ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. 10వ మాట, 9వ మాట కదా. 9వ మాట, తండ్రి తనకు అప్పగించిన పని. మనం చదివిన వచనమే, 2 భాగాలేదు. తండ్రి తనకు అప్పగించిన పని సమాప్తము చేశాడు. మనం కూడా సమాప్తం చేయాలి. ఏది? దేవుడు మనకేం అప్పగించాడు అదంతా సమాప్తం చేయాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యం వినాలి, చదవాలి, లోబడాలి, తల వంచాలి, ఆజ్ఞలు నెరవేర్చాలి, భయపడాలి, ప్రార్థన చేయాలి, రెగ్యులర్గా చర్చికి రావాలి, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన ఆరాధన చేయాలి. అయ్యగారేమో 10 గంటలకు ఆరాధన అంటారా? 11 గంటలకి, 11:30కి. అది అవుతుందా? సమాప్తంగా నెరవేర్చలేను. నువ్వు వచ్చే టైంకి ఎన్నో మొత్తం చాలా చరిత్ర అయిపోతుంది. ఇంకేమి నేర్చుకుంటావు నువ్వు?
ఇందులో కూడా క్రమంగా మనం దేవుని సన్నిధికి రావాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ మాట, తన జీవితము వలన దేవుని చిత్తము సంపూర్ణంగా జరిగించాడు. ఆ గిన్నెలోది పరిపూర్ణంగా త్రాగాడు. ఏ గిన్నెలోది? ఏ గిన్నెలోది? ఆయన దగ్గర గిన్నెడు వచ్చింది. ఏం గిన్నె? కొంచె గిన్నె, స్టీల్ గిన్నె, గాజు గిన్నె, ఏం గిన్నె అండి? మానవుడు చేసిన పాపాలన్నీ పాత్రలో వచ్చాయి. నా కుమారుడా త్రాగు. అప్పుడే తండ్రి చెయ్యి విదిలేశాడు కొడుకుది. ఇప్పుడు అంటాడు, ఈ పాత్రలో త్రాగటాగా నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి, నీ చిత్తమైతే తొలగించన్నాడు. తొలగించను, నువ్వు త్రాగాలి అన్నాడు. ఏంటి? శ్రమలు, చెప్పండి, బాధలు. దేవుని స్తోత్రం. ఇందులో చివరి విషయాలు 4 విషయాలు ఉన్నాయి. ఇవి గుర్తు చేసి ముగిస్తాం. మత్తయి సువార్త 27:50 తరగతి. మత్తయి సువార్త 27:50. దేవాలయపు తెర పైనుంచి క్రిందికి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి కలిసిపోయాయి. ఇప్పుడు అంతకుముందు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి దారి లేదు. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలం వేరుగా ఉండేది, పరిశుద్ధ స్థలం వేరుగా ఉండేది. పైనుంచి కిందకి ఏమంటూ వచ్చింది? తెర. ఏమొచ్చింది? తెర. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు ఆయన. అందమంటే పైనుంచి కిందకి తిరిగిపోయింది తెర. తెర అంటే ఏంటనుకున్నా? నువ్వు కొట్టుకుని బట్టలు అనుకున్నావా? చాలా బలం ఉంటుంది తెర. ఓ మాట చెప్తాను మీకు, 12 ఎద్దుల్ని ఆ తెర పైభాగంలో కట్టే తోలు తిరగదంటే. ఎన్ని ఎద్దులు? 12 ఎద్దుల్ని ఆ తెర కట్టేసి ఇలా లాగినా ఆ తెర తెగదంటే. అసలు అంత బలమైన తెర. ఇప్పుడు యేసయ్య ఆ మాట పలికినండి ఏమైపోయింది తెర? ఇప్పుడు దేవుని మహిమ ఎంత గొప్పదో తెలుసా? దేవుని శక్తి చాలా గొప్పది. ఆ తెరను చింపింది. ఒక రకంగా ఇది, ఈ తెర ఎవరి గుర్తో చెప్పున? మానవుడి యొక్క పాపము. నీ పాపాన్ని బట్టి తెర చిరిగినట్టు ఆయన శరీరం అంతా చిరిగిపోయిందమ్మా. ఎవరి శరీరం? యేసయ్య శరీరం అంతా చిరిగిపోయింది. ఎలాగా? కొరడా దెబ్బలకి, మేకులకి. మామూలు దెబ్బలు కాదు కదా, గాలమూళ్ళు చివరిని ఉంటాయంట. దెబ్బ కొడుతుంటే దిగిపోతున్న శరీరంలో బలంగా లాగుతున్నాడు. కండ్లే అలాడిపోతున్నాయి. అలాగా బతుకుతావు నువ్వు? అసలు ఏ మనిషి నన్ను బతుకుతాడా? బతకడు. ఆ రక్త కండలు ఏలాడిపోతున్నప్పటికీ కూడా ఆయనకైన ఆ బాధ అంతా భరించాడు. దేవునికి స్తోత్రం. ఆ కండలు చీల్చబడ్డాయి. మనుష్యుడు పాపం పోటాకి మార్గాన్ని దేవుడు ఇక్కడ అతి పరిశుద్ధ స్థలానికి దారి ఏర్పడిపోయింది. అంటే అర్థం ఏంటి? పరలోకి వెళ్ళటానికి దారి ఏర్పడి ఉన్నది కల్వరి శిలువలో. దేవునికి స్తోత్రం. ఆయన రక్తం కాచమని పరలోకి వెళ్ళే దిక్కు లేదు మనకి. ఆ దారి దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవది, భూమి కంపించెను. అంటే ఏంటి? భూకంపం. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే భూకంపం జరిగిందా? నువ్వు చూసావా? ఎవడు చచ్చిపోయినా భూకంపం జరగలేదు. ఎంత పెద్దోడు చచ్చిపోయినా, అధికారి జరిగిపోయినా, అదినే చచ్చిపోయినా, ఎలాంటి వాడు చచ్చిపోయినా భూమి కంపించలేదు అసలు. ఇంకేంటి? 12 గంటలుగా చీకటి కనిపించింది దేశం. యేసయ్య
పడుతున్న బాధ సూర్యుడు కూడా చూడలేకపోయాడు. దేవుని స్తోత్రం. మూడోదండి, బండలు బద్దలయ్యాయి. బండలు అంటే ఏంటి? కొండలు. కొండలు ఏమైపోయాయి? బద్దలు అందులోంచి వచ్చేసి తగ్గిపోయి. ఇంకో సంగతి ఏంటి? సమాధులు తెరవబడ్డాయి. అంతకుముందు చనిపోయిన పరిశుద్ధులు లేచిపోయారు. యెరూషలేము వెళ్ళిపోయారండి వాళ్ళంతా. ఆశ్చర్యం కదా. ఎవరైనా చనిపోతే ఇలా జరిగిందా అసలు ఎప్పుడన్నా? ఎవడు చనిపోయినా ఇలాంటి పద్ధతిలో ఏమాత్రం జరగలేదు. పరిశుద్ధులు లేచి పరదేశకి వెళ్ళిపోయారండి. అప్పుడు ఇంకో సంగతి చెప్తాను ఇక్కడ. పరిశుద్ధులు పరదేశకి వెళ్ళిపోయినా ఆయన మహిమను రుజువు చేశాడు తప్ప వాళ్ళు మళ్ళీ చచ్చిపోయారు మామూలుగా. ఎప్పుడు నిజంగా పునరుత్థానం పొందితేనే వాళ్ళు ఉంటారు అక్కడ పరదేశంలో. ఇంతకీ ఇక్కడ మనకు కనబడేది ఏంటి? దేవుని మహిమ ఎలాంటిదో రుజువు చేశాడు అక్కడ. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆయన జయ పతాకము ఎగరవేశాడు. ఏం ఎగరేశాడు? జయ పతాకం ఎగరేశాడు. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 10 విషయాలు చెప్పాను. ఆ 10 విషయాలు ఆయన కల్వరి శిలువ సమాప్తి అని చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా జరిగాయి. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిమంతుడు, మహిమ కలిగిన దేవుడు. కాదంటక లోకం ఎక్కడ సరిపోతుంది. ముల్లోకాలు ఆయనకి చేతులకి దండం పెట్టాయి, ఆరాధన చేశాయి, నమస్కారం చేశాయి. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. ఆయనకు ఆయన శక్తి కలిగిన దేవుడు. అట్టి దేవుని కలిగిన మనము ధన్యులు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? యేసుని అంగీకరించలేదా? బాప్తిజం పొందలేదా? ఇంకా బాప్తిజం దూరంగా ఉన్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. రేపు ఎప్పుడో పొందుతాను, ఎల్లుండి ఎప్పుడో పొందుతాను అంటే టైం నీకు దొరకదు. ఈ రోజు నువ్వు బ్రతికున్నావు. ఇప్పుడే నువ్వు సమర్పించుకుని మార్పు చెంది అంగీకరించి ఆయన చేర్చుకుని ఆయన నమ్ముకుని ఆయన ఆస్తి ఆయన చేర్చుకుంటే గొప్ప దీవెన నీకు ఉంది. దేవుడు దయచేయబోతున్నాడు. అంచేత అట్టి భాగ్యం ఈ మధ్యాహ్న కాలం నిన్ను దేవుడు ధైర్యపరిచి నీ మనసును మార్చి రక్షణ పొందాలనుకుంటే ఈ మధ్యాహ్న కాలం ఈస్టర్ రోజునే యేసుని అంగీకరించి రక్షణ పొంది ఆయన దేవుడిగా గుర్తించి ఆయన చేర్చుకో, ఆయన ఆశ్రయించు, ఆయన నమ్ముకో, సంఘములో నమోదు పొందు. గొప్ప దీవెనిస్తాడు. రాబోయే నాశనము తప్పిస్తాడు. అట్టి భాగ్యం ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఒకసారి అందరూ తలలు వంచండి. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడే మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకంటే జనం ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి లోపలికి రావడానికి అవకాశం ఉండదు. మీరు దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తారు. అందరు కూడా తలలు వంచండి. ఎవరి మాట గారి మనసులో ప్రార్థన చేయండి. జీవాధిపతి నీ పాదాలకు స్తోత్రాలు. ఈస్టర్ రోజు నీవు మరణమును జయించిన ఈ రోజు పాపానికి సమాప్తి చెప్పావు, బలులకు సమాప్తి చెప్పావు, ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్పావు, ప్రవచనాలకి సమాప్తి చెప్పావు. దగ్గర దగ్గర 10 సాదృశ్యాలు నీ గ్రంథంలో మేము చూసాం. వీటన్నిటికీ సమాప్తము చెప్పి అందుకే సమాప్తమైనది అని పలికావు. సాతానుతో నీ పోరాటం సమాప్తమైనది. సాతానుతో నువ్వు చేసే యుద్ధం ఆఖరైంది. సాతాను ఇంక నిన్ను ఏమి చేయలేదు. రక్షణ పొందిన ప్రతి బిడ్డను సాతాను ఏమి చేయలేడు. ఎందుకంటే సాతాను తలకాయ చితక్కొట్టావు, విజీవించావు. రక్షణ పొందిన అనేకులు కొంతమంది పాత జీవితంలోకి వెళ్తున్నారు, పాపాల్లోకి వెళ్తున్నారు, పాత అలవాట్లోకి వెళ్తున్నారు, త్రాగుల్లోకి వెళ్ళేవాళ్ళు, అబద్ధాలలోకి వెళ్ళేవాళ్ళు, మోసాల్లోకి వెళ్ళేవాళ్ళు, లోకంలో ఉన్నటువంటి ముహూర్తాలు
వర్షాలు ఇలాంటివన్నీ చూచి వాటి నుంచి దేవుడు విడిపిస్తే ఇంకా నాకు అదే కావాలి అని ఆ పాత స్వభావంలోకి వెళ్ళిపోతూ దెయ్యాన్ని ఇంకా ఆహ్వానించేవారు ఉన్నారు, చేర్చుకొని ఉన్నారు. అటువంటి వారి మనసులో మార్చండి. ఎందుకంటే మమ్మల్ని స్వతంత్రులుగా చేశావు కాబట్టి నీవు రక్తంతో కడుగుబడి పొందే రక్షణ కాపాడుకొని విశ్వాసం భక్తిగా పరిశుద్ధంగా జీవించి నీలో కొనసాగే యోగ్యత మాలో ప్రతి ఒక్కరికి దయచి అందరి మనసుని వాక్యం ఫలింపు చేయి. ఈరోజు నూతనంగా ఎవరైనా వస్తే వారు మనసు నీకు ఇచ్చి మార్పు చెంది అంగీకరించి దేవుడు అని గుర్తించి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తీర్చిబడే భాగ్యం దయచి కూడిన బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకునే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చక్కగా మాట్లాడారు. దేవుని సేవకులు నిలవబెట్టుకుని శ్రేష్టకరమైన మాటలను ఈ పగటి వేళ ఆరాధనలో ప్రభు మనకందరికీ కూడా దయచేశారు. గమనించండి, దయచేసి వినండి. ఈరోజు మరి ఆరాధన అయిన అనంతరం మీరు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళి మరి అవకాశం ఉన్నవారు అందరూ కూడా దైవజనులు మోషే గారు ఈ రాత్రి ఈస్టర్ మరి ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడంటే గంగలగుర్రు వారి యొక్క స్వగృహం పైన ఉన్న మందిరంలోనూ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతం నుండి ఒక వాక్యాన్ని అందించడానికి సేవకులు అక్కడికి రాబోతూ ఉన్నారు. మీలో ఆసక్తి కలిగిన వారందరూ కూడా వచ్చి పాలు పొందండి. అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు మరి అక్కడ దైవజనులు చేస్తూ ఉన్నారు. అందరినీ కూడా ఆహ్వానం పలికారు. అందరూ కూడా మరి సాయంకాలం జరగబోతున్న కూటానికి పాలు పొందాలని ప్రభు పేరిట జ్ఞాపం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మరొకసారి జ్ఞాపం చేస్తూ ఉన్నాను, మీరు